చారు అంటే అందమైన, చర్య అంటే పని. చూడండి, చారుమతి అంటారు. అంటే చక్కనైన ఆలోచన విధానం కలిగినది. చారుశీల అంటే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి అని అర్థం. చారు హాస అంటే అందమైన నవ్వు కలవాడు. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం చారుచర్య అనే నామంతో ఉంది. చారుచర్య అంటే చక్కని దినచర్య అని అర్థం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు అప్పన మంత్రి. కవి పరిచయం. చారుచర్య అనే పాఠ్యభాగం చారుచర్య అనే శాస్త్ర గ్రంథం నుండి తీసుకోవడం జరిగినది. కవి అప్పన మంత్రి. కాలము 13వ శతాబ్దం. తల్లిదండ్రులు నాగమాంబ, గోవిందాచార్యులు. మూల కావ్యం అంటే ఈ కావ్యం అంటే మూల కావ్యం దేని నుండి తీసుకోవడం జరిగింది అంటే సంస్కృతంలో భోజ మహారాజు 136 శ్లోకాలలో రచించిన చారుచర్య అనే కావ్యం. అప్పన మంత్రి కుటుంబ సభ్యుల గురించి చెప్పుకున్నట్లయితే అప్పన మంత్రి భరద్వాజ గోత్రుడు. మునుల పేర్ల మీద గోత్రాలు ఉంటాయి. ఆ విధంగా భరద్వాజ గోత్రానికి చెందినవారు అప్పన మంత్రి. ఆపస్తంభ సూత్రుడు అంటే వేద పరిజ్ఞానం, పురాణ ఇతిహాసాల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి, పూజా విధానాల గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్లను ఆపస్తంభ సూత్రుడు అంటారు. సోమయాజులలో శ్రేష్ఠుడైన సింగనామాత్యునికి అప్పన మంత్రి మేనలుడు. శ్రేష్ఠుడైన సింగనామాత్యుడు ఉంటే ఆయనకు అప్పన మంత్రి మేనల్లుడు అవుతాడు. పుణ్యాత్ముడైన శ్రీ వల్లభాచార్యుడు ఇతని అన్న. గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి పుణ్యాత్ముడైన శ్రీ వల్లభాచార్యుడు ఇతని యొక్క సోదరుడు. మరి ప్రత్యేకత ఏమిటి అంటే హరిభక్తుడైన అప్పన మంత్రి సంస్కృత ఆంధ్రాలలో కవిత్వం చెప్పగల దిట్ట. సంస్కృత భాషలో కవిత్వం చెప్పడం అంటే దాని మీద పూర్తి పరిజ్ఞానం, అవగాహన ఉంటేనే, ఆధిపత్యం ఉంటేనే రాయగలుగుతారు ఒక కవిత్వం అనేది. ఆంధ్ర అంటే తెలుగు, అంటే సంస్కృతము, ఆంధ్ర తెలుగు భాషల్లో కూడా పూర్తి పట్టు సాధించినటువంటి కవి వరేణ్యుడు, కవిత్వం చెప్పగల దిట్ట. ఈ కావ్య విశేషం ఏమిటి అంటే మన కావ్యాలు ప్రబంధాలలో సందర్భాన్ని అనుసరించి వివిధ ఓషధులు, చికిత్సలు వివరాలు చర్చించబడ్డాయి. అంటే సందర్భాన్ని అనుసరించి కావ్యాలలో రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, ప్రబంధాలు కావచ్చు, భాగవతం, దేనిలోనైనా సరే కొంచెం అలంకరణ అని లేకపోతే పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది. కానీ వేరేగా దినచర్య గురించి, మరి ఆరోగ్య విషయాలను గురించి చర్చించినంత కావ్యాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. మనకు తెలిసినంత వరకు తెలుగులో ఆరోగ్య సూత్రాలను క్రోడీకరిస్తూ వెలువడిన గ్రంథాలు అరుదుగా చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. వ్యాధులు అంటే ఏమైనా జబ్బులు, అనారోగ్య సమస్యలు, చికిత్సా విధానాలు, ఏ విధంగా దాన్ని బాగు చేయాలి అనేది చికిత్స, ఔషధాలు, మందులు గురించి తెలిపే బసవరాజీయం 18వ శతాబ్ది నాటికి చెందినది.
ఇది ఆయుర్వేద గ్రంథం. మానవులు క్రమశిక్షణాయుత జీవన విధానాలను అలవరుచుకోవడానికి పాటించాల్సిన నియమాలను, పద్ధతులను వివరించే గ్రంథాలలో ఈ చారుచర్య కావ్యము ఒక నాయక మణిల అన్నిటికంటే శ్రేష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ పాఠ్యభాగాన్ని గురించి ఉద్దేశం ఏంటంటే, భారతీయ వైద్య విధానం చాలా గొప్పది. ఎన్ని దేశాలున్నా ప్రపంచంలో మన భారతీయ వైద్య విధానం ఎంతో గొప్పదని ఇతర దేశం వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. రోగాలు ముదరకుండా, ముందుగా రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే పూర్ణ ఆయుర్దాయమును కలిగి ఉండుట. ఇప్పుడు చిన్న పుండే కదా అని వదిలేస్తూ ఉంటారు. నాలుక మీద కావచ్చు, ఒంటి మీద కావచ్చు, ఏదైనా చిన్న సమస్య వచ్చి అనారోగ్యం కలిగితే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ముందుగానే చూసుకున్నట్లయితే అది ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే వారి ఆయుష్ పెరుగుతుంది, పూర్ణాయుష్కవంతులుగా ఉంటారు. ఈనాడున్న సమాజంలో 100కి సగం పైగా భాగ్యవంతులు కనిపిస్తున్నారు, కానీ మహాభాగ్యవంతులు అన్నవారు 100కి 10 మంది కూడా కనిపించడం లేదు. అంటే ఇక్కడ భాగ్యవంతులు అంటే ధనవంతులు. నేటి కాలంలో ప్రపంచం అంతా ఎంతో ప్రగతిని సాధించడం వల్ల ధనానికి లోటు ఎవ్వరికీ లేదు. అందరూ భాగ్యవంతులుగానే ఉంటున్నారు. మహాభాగ్యవంతులు కనిపించట్లేదు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఇక్కడ మహాభాగ్యవంతులు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అని అర్థం. పూర్తి ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కనిపిస్తున్నారా? లేదు కదా. బీపీ, షుగర్, థైరాయిడ్, మరి ఇంకా చెప్పలేని ప్రాణాంతక వ్యాధులు కూడా ప్రతి 20 మందిలో ఒకరికి ఉంటూ ఉన్నాయి. ఈనాడు సమాజంలో 100కి సగం పైగా భాగ్యవంతులు కనిపిస్తున్నారు, కానీ మహాభాగ్యవంతులు అన్నవారు 100కి 10 మంది కూడా కనిపించట్లేదు. ధర్మ సాధనాలన్నిట్లోనూ దేహమే మొట్టమొదటిది. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ముందు మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా మన గురించి తప్పుగా మాట్లాడతారు. వీళ్ళ దగ్గర దుర్గంధం వస్తుంటుంది, తనకు చాలా ధనం ఉంది, కానీ నోటి నుండి ఆ వాసన భరించలేం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే శిరోజాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. శరీరానికి దంత సంరక్షణ, ఇలా శరీరానికి సంబంధించిన ఆరోగ్య అలవాట్లను ఈ పాఠ్యభాగం మనకు తెలుపుతుంది. దేహాలయాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనూ ఉంది. మన చేతుల్లోనే ఉంది. ఎన్నో పనులు చేస్తాము, మన శరీరం గురించి మనం ఎక్కువ సమయాన్ని తీసుకోము. తొందరగా స్నానం చేసేయడం, తొందరగా బ్రష్ చేసేయడం, తొందరగా ఉతకని బట్టలు వేసేసుకోవడం లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది? అనారోగ్యం కలుగుతుంది. కనుక నేటి విద్యార్థులకు వ్యవహార జ్ఞానం ఏ విధంగా ఉండాలి, మంచి ఆహారపు అలవాట్లు నేర్పడంతో ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత అలవాట్లు నేర్పించడంతో పాటు ఆరోగ్య విషయాలపై తెలుగువారికి ఉన్న శ్రద్ధాశక్తులు, నిజం చెప్పాలంటే మన గ్రంథాలలో లేని విషయం అంటూ లేదు. ప్రతి విషయం మీద గ్రంథాలు ఎంతోమంది మన వాళ్ళు పండితులు, విద్వాంసులు ఎన్నో రాశారు. మరి ఆ రోజుల్లో శౌచ అలంకార పద్ధతులను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. మనం ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం,
స్నానాలైతేనేమి, ఆడవాళ్ళందరూ వెళ్ళి రాణి, బాహుబలి లాంటి సినిమాల్లో చక్కగా స్నానాలు చేయడం, ఆటలు ఆడడం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే. ఈ చారుచర్య పద్యభాగాన్ని అప్పన మంత్రి 76 పద్యాలున్న లఘుకృతిగా మలిచారు. లఘుకృతి అంటే చిన్న కావ్యం. 76 పద్యాలు ఉన్నాయంట. అవతారికతో మొదలై వరుసగా, అవతారిక అంటే కవి తన గురించి, భగవంతుని గురించి, కావ్యాన్ని గురించి ముందు అవతారికలో రాస్తారు. దాంతో మొదలుకొని దంతధావన అంటే పళ్ళు తోముకోవడం, దంత పరిశుభ్రత, స్నానం ఏ విధంగా చేయాలి, లేపనాలు లాంటివి ఏవి ఉపయోగించాలి, పుష్పధారణ. ఈ రోజుల్లో పువ్వులు కూడా పెట్టుకోవడం లేదు, కానీ పువ్వులు పెట్టుకోవడం వల్ల అందమే కాదు, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావని, ఆరోగ్యం కలుగుతుందని. లేపనాలు, శరీరానికి రాసుకునే లేపనాలు, వస్త్రధారణ. మరి ఎటువంటి వస్త్రాలు? పరిశుభ్రమైన వస్త్రాలు, ఉతికినవి, ఐరన్ చేసినవి, తర్వాత వాటికి మంచి సుగంధం వచ్చేవి, కాలిన వస్త్రాలు వేసుకోకూడదని, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇందులో. భూషణ ధారణ అంటే ఎలా అలంకరించుకోవాలి. ఈ కాటుక అనగా, బొట్టు అనగా, ఆడవాళ్ళు ఇప్పుడు పెట్టుకోవడం లేదు, జడలు వేసుకోవడం లేదు. చక్కగా జడ ఎంత నూనె రాసుకొని జడేసుకునేవారు, పెద్ద పెద్ద జడలు కనిపించేవి. ఇప్పుడు అందరు జుట్టు విరబోసుకోవడం వల్ల చిక్కులు పడిపోయి జుట్టంతా పాడైపోయి అసలు ఎవరికి పెద్ద జడ కూడా కనిపించట్లేదు. వీటి నుండి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 9 పద్ధతుల నుండి పద్యాలను ఎంపిక చేసి పాఠ్యాంశంగా అందించడం జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయంట, కానీ 9 పద్ధతుల నుండి పద్యాలు, విద్యార్థులకు అవసరమైన పద్యాలను ఎంపిక చేసి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యభాగంలో పద్యభాగం మొదటి పాఠంగా చారుచర్య అనే పాఠ్యభాగాన్ని మీకోసం ఇవ్వడం జరిగింది. విద్యార్థులారా, అర్థమైందా? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.